ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి సింహాచలంలో అయితే ఉన్నాము. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి సింహాచలంకి ఎలా చేరుకోవచ్చు, వాటితో పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సింహాచలంకు చేరుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రస్తుతానికి నేను నా రూమ్ దగ్గర నుంచి విశాఖ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. ఇక మనం ముందుందే విశాఖ రైల్వే స్టేషన్. ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం దూరంలో రూమ్ తీసుకున్నా కాబట్టి నేను రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా. ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్, రైల్వే స్టేషన్ ముందు రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నేను సింహాచలం వెళ్ళే బస్ అయితే ఎక్కేసిన. ఇప్పుడే బస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్. ఒకవేళ మీరు ఏంటంటే డైరెక్ట్ సింహాచలంలో ఉన్న స్వామివారి దగ్గరికి కొండపైకి చేరుకోవాలంటే టికెట్ వచ్చేసి 55 రూపీస్. నేను ఏంటంటే ఫస్ట్ సింహాచలం వరకు బస్సులో అయితే వెళ్తున్నా, అక్కడి నుంచి మళ్ళీ బస్సులో అయితే వెళ్ళొచ్చు. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే మీకు చాలా బస్సెస్, ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ విశాఖ చేరుకొని విశాఖ నుంచి ఇప్పుడు మనం అన్నట్టు ఈ కొండపైకి అయితే స్వామివారి దగ్గరికి చేరుకోవచ్చు. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇగో సింహాచలం బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇదే బస్ స్టాప్, ఒకసారి చూడండి. డైరెక్ట్ మీరు బస్ ఎక్కితే కొండపై దాకా బస్సు వెళ్ళిపోతుంది. ఇగో అక్కడ వచ్చేసి స్వామివారి క్షేత్రం కొండపైన. ఇక్కడ దిగాక మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చినామనుకో చాలా బస్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళాలంటే ఇక బస్ స్టాప్ ఇది కదా, ఇలా రైట్ తీసుకోండి. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి నడక మార్గంలో కొండపైకి అయితే చేరుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ నుంచి బస్సులో అయితే కొండపైకి అయితే చేరుకుంటున్నాం. ఈ సింహాచలం నుంచి కొండపైకి వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్. మనం పైకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో చూడండి మీకు మెట్ల మార్గం అయితే కనబడుతుంది. చాలామంది భక్తులు ఈ మెట్ల మార్గంలో కూడా పైకి అయితే చేరుకుంటారు. ప్రస్తుతానికి మనం ఈ కొండ పై భాగానికి అయితే వెళ్తూ ఉంటే మీకు వచ్చేసి మంచి అనుభూతి అయితే కలుగుతుంది. మొత్తం ఘాట్ రోడ్ జర్నీ ఉంటుంది. ఇలా మనం జర్నీ చేస్తూ ప్రస్తుతానికి కొండపై భాగానికి అయితే వచ్చేసినాం చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది మనకు బస్ స్టాపు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా ప్రదేశాలకైతే బస్సులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం సింహాచలంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడవలసినవి, వాటితో పాటు మనకు టెంపుల్ దర్శనాల టైమింగ్స్ అన్నీ అయితే మనం ముందటికెళ్ళి 1 by 1 అయితే కలుపుకుందాం. ఒకసారి ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం పదండి. ఈ బస్ స్టాప్లో దిగినాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకుంటే అక్కడ వాటర్ తాగండి. ఇక్కడ వచ్చేసి చాలా రకాలైన వస్తువులు, పువ్వులు అన్నీ ఉంటాయి. మీకు కావాలనుకున్నది ఇక్కడైతే కొనుక్కోండి. ఒక మెట్ల దారి కనబడుతుంది చూడండి. ఈ మెట్ల దారి గుండా మనం ఫస్ట్ అయితే పైకి అయితే వెళ్దాం. ఇక్కడ బస్సెస్, కార్ పార్కింగ్ వచ్చేసి ఆ రైట్ సైడ్ నుంచి పైకి అవుతుంది. మనం మెట్లదారి నుంచి పైకి వెళ్ళాక ఇంకా ఆడ ఏమేమి ఉన్నదైనా చూద్దాం. చెప్పులు వేసుకపోవచ్చా లేదా చూద్దాం. నాకు తెలిసి చెప్పులు పైన ఇవ్వాలనుకుంటా. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం పైకి అయితే. ఇప్పుడు చూస్తున్న ఈ మెట్లదారి కూడా మనం పైకి అయితే చేరుకోవచ్చు. సుమారు వచ్చేసి 41 మెట్లు అయితే ఉంటాయి. లేదు మీరు వెహికల్ పైన వస్తే ఆ రైట్ సైడ్ నుంచి డైరెక్ట్గా మీరైతే ఆలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏంటంటే మెట్లదారి గుండా వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ చూడండి అన్ని షాపింగ్ మాల్సే కనబడుతూ ఉన్నాయి. చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం అన్ని మెట్లు ఎక్కి ఇలా పై భాగానికి అయితే చేరుకున్నాం. ఆ దూరంలో చూడండి మీకు రాజగోపురం అయితే కనబడుతుంది. కొన్ని మెట్లు ఎక్కితే పై వరకు కూడా మనం అయితే చేరుకోవచ్చు. ఇప్పుడే మనం ఈ ప్లేస్ వరకు అయితే వచ్చేసినాం. ఇలా వచ్చాక ఒకసారి చూడండి, ఇగో ఆ కింది భాగం నుంచి మనం వచ్చినాం. ఇలా రైట్ సైడ్ వచ్చేసి మీకు చెప్పలు అన్నీ పెట్టుకోనికి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇలానే తిరిగినామనుకో ఇప్పుడు మనం చూస్తున్న రాజగోపురం, గర్భగుడి వచ్చేసి ఆ స్టేట్ ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకున్నాం అనుకో కొంచెం, అక్కడ వచ్చేసి మనకు వెహికల్ పార్కింగ్ ఉంటుంది. ఇదంతా వెహికల్ పార్కింగ్ చూడండి. ఇక్కడ కొన్ని వాటర్ అయితే తాగేసిన. లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెప్పులు అయితే పెట్టినాం. ఒక 5 రూపీస్ ఇలా తీసుకున్నారు. అలానే కొంచెం ముందుకు వచ్చేసినాం అనుకో, ఇక ఇక్కడ చూడండి మీకు కోకోనట్ కౌంటరు, సెల్ ఫోన్ భద్రపరిచే ప్రదేశము, బ్యాగులు భద్రపరిచే ప్రదేశము, ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడనే మనం భద్రపరచుకొని లోపలికైతే వెళ్ళాలి. ఎందుకంటే ఫోన్స్ వచ్చేసి నాట్ అలౌడ్. ఇక ఇక్కడ మళ్ళీ ఒక 10 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి నేను పై భాగానికి అయితే చేరుకుంటున్నాను. ఇగో ఇలా పైకి రాగానే ఒకసారి చూడండి, ఇగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళిన దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనము, 100 రూపీస్ దర్శనము ఇక్కడ కూడా ఉంది. లేదు మీరు ఆ స్ట్రేట్గా కార్ పార్క్ చేసి వచ్చారనుకో, ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా రైట్ సైడ్ తీసుకున్నారనుకో ఆ కార్నర్ నుంచి కూడా మీరు దర్శనానికి అయితే చేరుకోవచ్చు. 2 వైపుల నుంచి మీరు దర్శనానికి అయితే ఏ విధంగా అయినా చేరుకోవచ్చు అన్నట్టు. మనం ఏంటంటే ఇక్కడి నుంచి ఫస్ట్ ఇలా ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఈ రైట్ సైడ్ చూడండి 100 రూపీస్కు దర్శనం దారి అని అయితే ఉంది. ఇలా లోపలికి రాగానే ఒకసారి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అక్కడ వచ్చేసి మీకు కొండ దర్శనం ఇస్తుంది.
ఇగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్తే ఏంటంటే ఫ్రీ దర్శనము. మనం వెళ్ళిన టైంలో మామూలుగా రష్ అయితే చాలా తక్కువ ఉన్నది కాబట్టి దర్శనానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు అందరూ. మీకు ఇలానే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామనుకో ముందు వచ్చేసి మీకు వాష్రూమ్స్ అయితే అవి అవైలబుల్గా అయితే ఉంటాయి. ఒకసారి మీకు ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొన్ని సత్రాలు కూడా మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక స్టేట్లో వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి లోపలికి అయితే భక్తులు వెళ్తుర్రు. మనకైతే ఇక్కడ నుంచి అలా ఉండదు. ఇక ప్రధానమైన టెంపుల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కిందికి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ముందుకైతే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక ముందుకు వెళ్తే ఇక్కడ మీకు చెప్పినట్టు మొబైల్ కౌంటర్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మీకు మొబైల్ ఏమైనా ఉంటే డైరెక్ట్ వెహికల్ పైన వచ్చిన వాళ్ళు ఇక్కడ చేసేసుకోండి. ఇక్కడ కూడా మీకు వాటర్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక వాటర్ కావాలంటే ఇక్కడ కూడా మీరు వాటర్ అయితే తీసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్తే మనకు స్వామివారి యొక్క క్షేత్రం క్లియర్ కనబడుతుంది చూడండి. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనం అయితే వచ్చేసినాం. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి దారి ఉంటుంది, అక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక స్వామివారి యొక్క రాజగోపురం వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది చూడండి. ఈ ఆలయ విశేషానికి వస్తే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం మొత్తాన్ని 13వ శతాబ్దంలో మనకు ఒడిశాకు చెందిన రాజు అయితే నిర్మించాడట. ఈ ఆలయం మొత్తం మనకు కళింగ వాస్తుశిల్పం ప్రకారం అయితే నిర్మించబడింది. ఈ ఆలయం సుమారు సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు తన పరమభక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుడైన రాక్షసుని సంహరించిన తర్వాత మనకు ప్రహ్లాదుడు వచ్చేసి ఇక్కడనే శ్రీ మహావిష్ణువుకి అయితే పూజలు అయితే చేయడం జరిగిందట. ఇప్పుడు మనం చూస్తుందే ప్రధానమైన రాజగోపురం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తన 10 అవతారాలలో ఒకటైన 4వ అవతారమైన వరాహ లక్ష్మీనరసింహస్వామి అవతారంలో మనకైతే భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు సంవత్సరంలో 12 రోజులు మాత్రమే తన నిజరూప దర్శనం అయితే కలుగుతుంది. మిగతా రోజుల్లో మాత్రం చందనంతోనైతే స్వామివారు కప్పబడైతే ఉండి మనకు దర్శనమిస్తాడు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తుదియ నాడు అంటే మే నెలలో మాత్రమే మనకు స్వామివారు 12 రోజుల నిజరూప దర్శనం అయితే లభిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి గోశాల. ఈ గోశాల నుంచి ఇలానే కొంచెం ముందుకు మీరు నడుచుకుంటూ వచ్చారనుకో ఈ లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చేసి లడ్డూ కౌంటర్ అయితే ఉంటుంది, స్వామివారి ప్రసాదం. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ప్రసాదాన్ని అయితే తీసుకోండి. ఆ తీసుకున్నాక అలానే బ్యాక్ సైడ్ కార్నర్ వరకు మీరు నడుచుకుంటూ వచ్చారనుకో అక్కడ మనకు వచ్చేసి అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలయం వచ్చేసి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే ఆలయం ఈ సింహాచల క్షేత్రంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఈ పై భాగం నుంచి చూస్తే అన్నదాన సత్రం నుంచి ఇక్కడ మనకు వచ్చేసి కార్ పార్కింగ్, స్వామివారి క్షేత్రం మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కావాలంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉండొచ్చు. అయితే ఓన్ కార్లో వచ్చే వాళ్ళకు మాత్రం కింద కాలభైరవ టెంపుల్ ఉంటుంది, చూసుకొని రండి. మెయిన్ రోడ్ నుంచి ఒక 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఇక దూరం నుంచి వచ్చేసి స్వామివారి క్షేత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా కిందికి వచ్చాక మీకు మరొక స్వామివారి క్షేత్రం ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, బస్టాండ్కు ఆపోజిట్లోనే. ఇక్కడ ఈ స్వామివారిని కూడా తప్పకుండా మీరైతే దర్శనం చేసుకోండి. ఇంతటితోని మనకు సింహాచల యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.